వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాసేపట్లో హిందూపురం చేరుకుంటారు. హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక కోసం హిందూపురం జనం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హిందూపురం అంబేద్కర్ సెంటర్కు భారీగా జనం వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకున్నారు. సీఎం జగన్కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు హిందూపురం జనం సిద్ధమయ్యారు. హిందూపురం ప్రచార భేరీ ముగిసిన తర్వాత చిత్తూరు పార్లమెంటు పరిధి పలమనేరు నియోజకవర్గం కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంటు పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార భేరీకి హాజరవుతారు. సీఎం జగన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఓటమి ఖాయమని, 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఖాయమంటున్న హిందూపురం వాసులతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు అదేవిధంగా ప్లకార్డులు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉన్నారు, నృత్యాలు చేస్తూ ఉన్నారు. జగన్ సాంగ్స్కి ప్రజలతో ఒకసారి మాట్లాడారు. ప్రధానంగా ఎట్లా చూస్తారు మీరు? గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చూస్తారు? ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోని ఏ విధంగా చూస్తున్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మాటిస్తే మాట ఇచ్చిన తర్వాత మడమ తిప్పని వంశంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ హామీలను 99% నెరవేర్చి ఈరోజు ఒక మగాడిలా ఒక మొనగాడిలా జనం ముందుకు వచ్చాడు. నేను హామీలు నెరవేర్చాను, నేను నెరవేర్చింటేనే నా హామీలు నెరవేర్చింటేనే నాకు ఓటేయండి, నేను ఏదన్నా ప్రతి కుటుంబము లబ్ధి పొందింటేనే నాకు ఓటేయండి అని చెప్పి భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే నాకు లబ్ధి పొందింటేనే నాకు ఓటేయండి అని చెప్పి చెప్తున్నటువంటి మనగా